హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఆడపడుచు మామిడికాయ పులిహోర చేస్తున్నారు. నాకు చాలా చాలా ఇష్టము. నాకు రాదు ఈ మామిడికాయ పులిహోర. అందుకని చెప్పేసి చెప్పాను తినాలనుంది చేసి పెట్టండని. అందుకని చెప్పేసి తయారీ విధానం అయితే చూపిచ్చేస్తానండి. చేస్తున్నారు. ముందుగా 2 మామిడికాయలైతే తురిమి పక్కన పెట్టేసుకున్నారు. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసి, ఒక 100 గ్రాములు నూనెయితే వేశారు. వేసి ఆవాలు, వేరుశనగ పప్పయితే ముందుగా వేసి వేయించుకుంటున్నారు. దాంతో పాటే కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఈ మొత్తం వేసి తాలింపయితే బాగా తాలింపు పెట్టేసి, చివర్లో మామిడికాయ తురుమైతే వేస్తారు. ఎందుకంటే ముందుగా వేరుశెనగ పప్పు కొంచెం వేగడం లేట్ అయిద్ది కాబట్టి ముందుగా వేస్తారు. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి చివర్లో 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి గూడా వేశారు. చాలా బావుంది. మామూలుగా అయితే ఎండుమిర్చి వేస్తారని తెలుసు. పచ్చిమిర్చి వేసుకుంటారో నాకు తెలీదు పులిహోరలో. ఈ మామిడికాయ పులిహోరలో అయితే ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఆ పచ్చిమిర్చి తినడానికి గూడా చాలా బాగుండిద్దని చెప్పేసి 4 పచ్చిమిర్చి గూడా వేశారండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది తాలింపయితే. ఇవి మొత్తము వేయించుకున్న తర్వాత చివర్లో అయితే ఒక 3 రెమ్మలు కరివేపాకు కూడా వేశారు. మంచి సువాసన కోసము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ వేశారు. ఇంగువ అయితే అసలు వేస్తారని అస్సలు నాకైతే ఆ విషయమే తెలీదు. ఇప్పటివరకు పులిహోరలో ఇంగువ వేస్తారా అని అడిగితే వేస్తారు. వేయడం వల్ల దాని రుచి అనేది డిఫరెంట్‌గా ఉండిద్దని చెప్పారు. ఈ హాలిడేస్‌కి నేను, మా పాప అయితే నెల్లూరుకు వచ్చామండి. మా ఆడబిడ్డలందరూ ఇక్కడే ఉన్నారు. మా బంధువులంతా ఇక్కడే మొత్తం ఇటు సైడే ఉంటారు నెల్లూరు సైడు. అందుకని చెప్పేసి నేను పాపని తీసుకొనొచ్చాను. మా అబ్బాయికొచ్చేసి కాలేజుంది. వాడికి హాలిడేస్ లేవు. ఒక 1 వీక్ మాత్రమే ఇచ్చారు. తర్వాత కాలేజ్ రీఓపెన్ అయింది. అందువల్ల వాడికి కుదరలేదు. కాబట్టి నేను పాపని తీసుకొని వచ్చి ఇక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. తలా ఒక రోజు భోజనాలకు చెప్తూ, ఇంకా అక్కడ వాళ్ళందరితో కలిసి బాగా సంతోషంగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఉండడము. త్వరగా గడిచిపోతున్నాయి రోజులు. మళ్ళీ ఇంటికెళ్ళాలంటే దిగులుగా ఉంది. ఇప్పుడు ఇంగువ వేస్తున్నారు. ఈ పొడి పొడిగా ఉంది. ఈ ఇంగువ మాత్రం వేసుకోవాలంట ఇందులో. ఇది వేయడం వల్ల చాలా రుచిగా ఉండిద్ది. మామిడికాయ పులిహోర అని చెప్పారు. ఇప్పుడు ఆ తురుము మొత్తం అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా 4 వైపులా కలిపి మగ్గనిస్తే చాలా బావుండిద్ది. నేను మాత్రము ఒక వంటయితే నేర్చుకున్నాను నెల్లూరుకొచ్చి. మామిడికాయ పులిహోర ఎలా చేయడం అసలు నాకు తెలీదు. ఒకసారి ఒక ఆంటీ అయితే పెట్టింది. అది తిన్న తర్వాత ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాను. అసలు చాలా బావుండిద్దని. ఇంకా మా ఆడపడుచుకి చెప్తే చేశారు. నేను ఈ వంట గూడా నేర్చుకున్నాను. రెండోసారి నేను గూడా చేసుకొని తినడానికైతే నాకు ఈజీగా అర్థమైంది ఈ వంట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ జేసుకొని ఈ మామిడికాయ తురుము మొత్తము ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లార్చుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నం మొత్తము ఒక గిన్నెలో తీసుకొని, ఈ తురుము మొత్తం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పని నాకు అప్పగిచ్చారు. అంతవరకు ఆవిడ చేసి పెట్టేశారు. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ ఎలా అయినా మీరు ఇలా చేసుకోండని చెప్పి. అన్నమైతే నేను కలుపుతున్నాను. ఇది చిన్నగా ఉందండి గిన్నె అందుకని ఒక పెద్ద డీస్ అయితే తీసుకొని అందులో వేసుకుంటే చాలా బావుండిద్ది. కాబట్టి డీస్ తీసుకురమ్మన్నాను. మా ఆడబిడ్డని తీసుకొస్తున్నారు. ఇది మొత్తము ఇలా కలపాలంటే సరిగ్గా కలవదు కాబట్టి అన్నము కొంచెం ఫ్రీగా వెడల్పాటి డీస్‌లో అయితే బాగా కలుపుకోవచ్చు. అసలెలా ఉందంటే చూడంగాల్నే వదిలిపెట్టరు మీరు. అసలు అంతా కలర్‌ఫుల్‌గా ఉంది. అంతా రుచిగా కూడా ఉంది. మళ్ళీ మళ్ళీ నేను చేసుకోవాలి తినాలనిపించేటట్టు ఉందండి ఇది. చాలా బాగా కుదిరింది. ఇంకెందుకు ఆలస్యము ఇంక అన్నం మొత్తం కలిపేసి అదే బాండీలో వేసుకొనైతే తినేస్తున్నాను. ఇంక ఆలస్యం దేనికని చెప్పేసి ముందైతే టేస్ట్ చేసేద్దాము. అందులో మిరపకాయ ఉంది గదా! ఎండు మిరపకాయ అసలది ఎంత బావుందో అసలకి. ఆ పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర తింటూ ఆ మిరపకాయ ఇంక నంజుకుంటే అంత బావుందండి. మీకు గూడా ఇలా ఇష్టమా మిరపకాయ తినడము? ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.